హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్టుకి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ సబ్జెక్టుకి సంబంధించి 3 ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 4th ప్రాక్టీస్ సెషన్. ఇంకా ఎవరైనా ప్రీవియస్ 3 ప్రాక్టీస్ సెషన్స్ చూడనట్లయితే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్, ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్కామన్ అండ్ అన్యూజువల్ రెస్పాన్సెస్ టు ఎ ప్రాబ్లమ్ ఈజ్. ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమైన పరిష్కారం ఇచ్చే సామర్థ్యమే. ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమైన పరిష్కారం ఇచ్చే సామర్థ్యాన్ని మనం ఏమంటామంటే వాస్తవికత, ఒరిజినాలిటీ అంటాం అన్నమాట. ఓకేనా, మీ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎలాబొరేషన్, విస్తృతి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మనం ఎలాబొరేషన్, విస్తృతి అంటాం అనమాట. నెక్స్ట్ ధారాళత, ఫ్లూయెన్సీ అంటే ఏంటంటే ఒక సమస్యకు సంబంధించి పరిష్కారంలో భాగంగా ఎక్కువ ఆలోచనలు పుంకాలుగా ఆలోచనలు రావటం, ఏదో ఒక నూతన ఆలోచన కలగడాన్ని మనం ధారాళత, ఫ్లూయెన్సీ అంటాం అనమాట. నెక్స్ట్ నమ్యత అంటే ఏంటంటే తెలిసిన ఆలోచనలు మార్చుకోవడం లేకపోతే రూపాంతరం అంటే మార్చడాన్ని మనము నమ్యత అంటాం అనమాట. నెక్స్ట్ వాస్తవికత. వాస్తవికత ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమైన పరిష్కారం ఇచ్చే సామర్థ్యాన్ని మనం వాస్తవికత అంటామన్నమాట. అంటే ఏంటి, వచ్చిన నూతన ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా ఉండడానికి కూడా వాస్తవికత అంటాం. అసాధారణమైన ఆలోచనలు ఉత్పత్తి చేయడం, తద్వారా కొత్త విషయాలను కనుగొనడం వాస్తవికత. ఓకేనమ్మా, ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, హరి ఏ టీచర్ ఈజ్ హ్యావింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ not only with his students and their parents but also with all the villagers. This shows his. హరి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతోటే కాకుండా గ్రామస్తులతో కూడా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇది తెలియజేయనది అతని యొక్క. హరి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులతోటి వారి తల్లిదండ్రులతోటి కాకుండా గ్రామస్తులందరితో కూడా మంచి రిలేషన్షిప్ని కలిగి ఉన్నాడు. అయితే ఇది అతనిలోని ఏ ప్రజ్ఞను తెలియజేస్తుంది అంటున్నాడు. ఇది గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నమ్మ. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇతరులను ఆకర్షించే సాంఘిక సంబంధములను మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని వ్యక్తంతర ప్రజ్ఞ అంటాం. అంటే ఇతరులతో మంచిగా ఉండటము, వాళ్ళని అర్థం చేసుకోవడము, ఇతని పట్ల వాళ్ళని ఆకర్షించడం అనమాట. ఈ బిట్టికి సరైన సమాధానము వ్యక్తంతర ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. దీంట్లో హరి అనే ఉపాధ్యాయుడు తన స్టూడెంట్స్ తోటి, వాళ్ళ తల్లిదండ్రులతోటి, నెక్స్ట్ అదేవిధంగా గ్రామస్తులతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను ఏ ప్రజ్ఞను కలిగి ఉన్నాడు అంటాం, వ్యక్తంతర ప్రజ్ఞ. నెక్స్ట్ అదేవిధంగా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటే ఏంటంటే చిత్ర రూపంలో ఉన్న సమస్యను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారాన్ని రాబట్టడమే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటాం. విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము. నెక్స్ట్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే తనని తాను పూర్తిగా అర్థం చేసుకోవడాన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, వ్యక్తంతర్గత ప్రజ్ఞ అంటాం అన్నమాట. నెక్స్ట్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. భాషా నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మనం శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అంటాం అనమాట. ఓకేనమ్మా, ఇక్కడ మనము ఈ బిట్టికి సరైన సమాధానం వచ్చేసినప్పుడు ఆప్షన్ 1. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇతరులను ఆకర్షించే సాంఘిక సంబంధాలను మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని వ్యక్తంతర ప్రజ్ఞ అంటాము, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ బిట్, ఏ టీచర్ హెల్పింగ్ ఏ చిల్డ్రన్ టు recognize his anger and teaches him how to manage the same. Here the teacher is teaching about. ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దానిని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నది
ఓకేనా, టీచరు ఒక పిల్లవాడికి తన కోపాన్ని ఎలా గుర్తించాలో చెప్తున్నాడు, అంతేకాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం తెలియజేస్తున్నాడు ఆ పిల్లోడికి అంటే ఉద్వేగాన్ని ఎలా నియంత్రించుకోవాలో చెప్తున్నాడు, అంటే ఉద్వేగ నియంత్రణ గురించి తెలియజేస్తున్నాడు. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఎమోషనల్ రెగ్యులేషన్. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్. The theory of multiple intelligence was proposed by బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గార్డ్నర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా డిఎస్సీలు అడుగుతారు. ఎప్పుడు మనం డిఎస్సీ అంటే లెందీ క్వశ్చన్సే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు, చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనామా, సో ఇప్పుడు దాకా మనం ప్రీవియస్ సెషన్స్లో కొంచెం డెప్త్ బిట్స్ వచ్చాయి, బట్ ఈ సెషన్లో కొంచెం ఈజీగానే ఉన్నది పేపర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. Appreciation from the teacher when the pupil gets good grade is. విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుడి నుంచి వచ్చే అభినందన. సో ఒక విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుడి నుంచి వచ్చే అభినందన ఏంటంటే పునర్బలనము, రీఎన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. ఓకేనా, ఇన్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద టీచర్ వెన్ ద పీపుల్ గెట్స్ ఏ గుడ్ గ్రేడ్ ఈజ్ రీఎన్ఫోర్స్మెంట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. Information in memory displacing or blocking out other information. స్మృతిలో ఉన్న సమాచారం ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించుటాన్ని ఏమంటాము? స్మృతిలో ఉన్న సమాచారం ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించడాన్ని ఏమంటామంటే మనం జోక్యం అంటాము. ఓకేనా, ఆప్షన్ 3 ఇంటర్ఫిరెన్స్. ఇన్ఫర్మేషన్ ఇన్ మెమరీ డిస్ప్లేసింగ్ ఆర్ బ్లాకింగ్ అవుట్ అదర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, దాన్ని మనం ఇంటర్ఫిరెన్స్ అంటాము, జోక్యము అంటాము. ఓకేనా, నెక్స్ట్ బిట్. ద సడన్ అపియరెన్స్ ఆఫ్ న్యూ ఐడియాస్ హీజ్. కొత్త ఆలోచనలు అకస్మాత్తుగా ఏర్పడము, తటాలను ఏర్పడడం, మెరుపులా ఏర్పడడం అంటే మనకు గుర్తుకు రావాల్సింది అంతర్దృష్టి. ఓకేనా, ఇన్సైట్. The sudden appearance of new ideas is insight. Option 1 is the correct answer. Next bit. Projective methods are based on the projective hypothesis derived from the theory of. ప్రక్షేపక పద్ధతులు వీరి ప్రక్షేపణ సిద్ధాంతంపై ఆధారపడి సంగ్రహించబడినవి. ఓకేనా, ప్రక్షేపక పద్ధతులు వీరి ప్రక్షేపక సిద్ధాంతాల మీద ఆధారపడి సంగ్రహింపబడినవి అంటే ఎవరు చెప్పాలి మనము? ఫ్రాయిడ్. ఓకేనా, projective methods are based on the projective hypothesis derived from the theory of Freud, Sigmund Freud. Option 2 is the correct answer. Next bit. A girl being taught to relax before going for a test is helped to manage. ఒక బాలిక పరీక్షకు వెళ్లే ముందు విశ్రాంతి తీసుకోవలసినదిగా చెప్పుట వలన దీనిని అదుపు చేసుకోగలిగింది. సో పరీక్షకు వెళ్లే ముందు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పడం వల్ల ఆ బాలిక దేన్ని అదుపు చేసుకోగలిగింది అంటే స్ట్రెస్ని, ఓకేనా, ఒత్తిడిని అదుపు చేసుకోగలిగింది. సో మనం కూడా అంతే, ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నామంటే రేపు ఎగ్జామ్ అనిపించుకుని ముందు రోజు నైట్ వరకు చదవకూడదండి. సో ముందు రోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రశాంతంగా ఉండటము. ఓకేనా, చిన్న చిన్నవి ఏమన్నా ఇంపార్టెంట్ ఇవి వస్తాయి అనుకున్నా చూసుకోవటము, ఆ రోజు ఎర్లీగా పడుకోవటము, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అంతేగాని రేపు ఎగ్జామ్ పెట్టుకుని ముందు రోజు నైట్ అంతా చదువుతూ కూర్చుంటే నెక్స్ట్ డే ఎగ్జామ్లో మనం నిద్రపోతాం. ఓకేనా, సో అలా చేయకూడదు, పీస్ఫుల్గా ఉంటూ మంచిగా అటెంప్ట్ చేయాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్. ద ఇంప్రెషన్ వన్ హోల్డ్స్ ఆన్ వన్ సెల్ఫ్. తన మీద తను ఉంచుకునే ముద్ర. సో తన మీద తను ఉంచుకునే ముద్ర ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. ఆప్షన్ 2 is the correct answer. The impression one holds on oneself called self concept. ఓకేనమ్మా, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేసాం కదా, నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో బిట్స్ అనేవి ఈజీగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో నేను డిఎస్సి పేపర్స్ని డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, సో పేపర్ ఎప్పుడు కష్టంగానే రావాలని లేదు, అలాగని చెప్పేసి ఈజీగా రావాలని లేదు. సో నిన్న మనం ఇప్పుడు దాకా 4 కండక్ట్ చేసుకున్నాం కదా ప్రాక్టీస్ సెషన్స్, దాంట్లో 1, 2, 3 పేపర్స్ కొంచెం మీడియం టు హార్డ్ ఉన్నాయి. ఈరోజు డిస్కస్ చేసిన పేపర్ ఇది కూడా డిఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపరే, కానీ ఈ పేపర్ వాటితో పోల్చుకుంటే కొంచెం ఈజీగా ఉంది. ఓకేనా, అబ్జర్వ్ చేసుకోండి. ముందు ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా.